హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం సేమియా పాయసం ఎలా చేస్తే టేస్టీగా బాగుంటుందనేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు సేమియా పాయసం అంటే గుర్తొచ్చేది పండుగలకైతే చేసుకుంటాం కదా, ఆ ఎలా చేసుకుంటే బాగుంటుందనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. స్కిప్ చేయకుండా చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు సేమియా పాయసం కోసం 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నా. నేను పాలను తీసుకొని హీట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, సేమియాకి నెయ్యితోనే టేస్ట్ కదా, సో కొంచెం ఎక్కువనే వేసుకున్నా. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేయించుకోవాలి. మీకు నచ్చినవి తీసుకోండి కొన్ని. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇంకొక గిన్నెలో అయితే వేసుకున్నా. అదే గిన్నెలో కొంచెం ఒక కప్పు సేమియాని అయితే వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా కలుపుకుంటూ చూసుకోవాలి. సేమియా అనేది కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది అప్పుడే. ఓకేనా, ఇప్పుడైతే మనకు పాలు అనేది రెడీ అయిపోయాయి. పాలు అనేది బాగా మసలాలన్నమాట. ఇందులో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. 1/2 లీటర్ పాలకి పాలు అనేది బాగా మసలాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సేమియా కూడా గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, పాలు అనేది బాగా మరగాలి. మరగడం వల్లనే సేమియా అనేది బాగా టేస్ట్ ఉంటుంది. రుచికి తగ్గట్టు చక్కెరను అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను 3 స్పూన్స్ దాకా వేసుకున్న. చెంచాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి సేమియాకి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 చెంచాల చక్కెర అయితే వేసుకున్నా. ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. చక్కెర కరిగేంత వరకు పాలని. మనకు చక్కెర అనేది పూర్తిగా కరిగిపోతుంది వేడికి. చూడండి, ఫైనల్లీ మనకు పొంగు అనేది రావాలి. పాలు బాగా మగ్గాలన్నమాట. పాలు అనేది బాగా మసలడం వల్లనే మనకు సేమియా అనేది బాగుంటుంది. లేదంటే వాటర్ అలా బాగుండదు. ఇలానే బాగుంటుంది. ఓకేనా, పాలు అనేది ఈ విధంగానైతే మసలాలి. మసిలిన తర్వాత మనం వేయించుకున్న సేమియా ఉంది కదా, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఫైనల్లీ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్.